పల్నాడు జిల్లా పెద్దకూరపాడు నియోజకవర్గంలో ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా, ఇసుక అక్రమ నిల్వలపై అధికారులు చర్యలు చేపట్టారు. అచ్చంపేట మండలం చెమ్మూరు, అంబిడిపూడి గ్రామాల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. 12 ఇసుక కుప్పలను గుర్తించి సీజ్ చేశారు. ఎక్కడ కాచారనేది చూసుకోవాలి కదా వాళ్ళు. వెంకట్రావు సార్ నోట్ చేసుకొని ఈ 3 ట్రాక్టర్లు కూడా స్టాక్ తోడడానికి బాబు మామూలు మాట్లాడు ఇక్కడే ఉన్నాను. నేను పడిపోతుందా ఎవరు చూడకుండా వచ్చారు? మా దగ్గర 80 మంది స్టాఫ్ ఉన్నారు. మీకు తెలుసా ఎవరెవరు పని చేస్తున్నారు దీంట్లో? తమాషా అనుకున్నావా? ఇట్లా కాదు, ప్రతి దాన్ని రికార్డు చేస్తున్నాం. ఉన్నటువంటి సమాచారం ఈ విధంగా ఇసుక స్టాక్స్ అన్అఫిషియల్గా ఇసుక స్టాక్స్ని పెట్టి ప్రభుత్వ నియమ నిబంధనలను ఉల్లంఘిస్తూ చాలామంది ప్రజాధనాన్ని సహజ సంపదని ఈ విధంగా అన్యాక్రమం చేస్తున్నారని సమాచారం ఉన్నతాధికారులు ఆదేశాలు, అదేవిధంగా లోకల్ ఉన్నటువంటి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ విధంగా సమాచారం మైనింగ్ డిపార్ట్మెంట్ వారు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు, రెవెన్యూ, పంచాయతీ శాఖ వారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు అందరూ కూడా మండల కమిటీలో వారందరూ కూడా ఎదుర్కొంటున్నాయి. ఈ విధమైన ఆపరేషన్ దానికి గాను పరిశీలించి ఉన్న స్టాక్స్ అన్నింటినీ కూడా మండలం వైజ్లో ఉన్నటువంటి ప్రతి స్టాక్ని పరిశీలించి ఆ స్టాక్ని
ప్రభుత్వ నిబంధనల మేరకు లేవు కాబట్టి వాటన్నిటి కూడా సీజ్ చేయడం జరుగుతుంది. తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మొత్తం ఎంత స్టాక్ అయ్యండి సార్? సుమారుగా ఇప్పటివరకు అయితే 13 పాయింట్లు చూసామండి. 13 పాయింట్లలో కూడా 70 నుంచి 80 ట్రాక్టర్ల వరకు నోటిఫై చేశాము. ఇంకా కూడా ఉన్నాయి, వాటన్నిటిని కూడా నోటిఫై చేస్తాము. ఏ ఒక్క స్టాక్ను కూడా వదిలిపెట్టామండి. అదేవిధంగా ఈ మీడియా ముఖంగా ఈ విధమైన పనులు చేస్తున్నటువంటి వారికి హెచ్చరిక, ప్రభుత్వం వారి నుంచి ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి ఏ పని చేసినా సరే ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు ఉంటాయని తెలియజేస్తున్నామండి. ఈ స్టాక్ని ఎక్కడ డంప్ చేస్తారు? ఈ స్టాక్ని గౌరవ కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు మన పోలీస్ SHO అచ్చంపేట వారి కాంపౌండ్లో డంప్ చేయడం జరుగుతుందండి. తదుపరి వాటిని కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు ప్రభుత్వానికి వాడుకోవడం జరుగుతుంది. అంటే ఇప్పుడు నేను చేయలే, ఇది 1 వీక్ ఫస్ట్ 1 వీక్ నాకున్న సమాచారం మేరకు ఈ విధమైన రైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత తదుపరి వాటిని కూడా పోలీస్ వారు రైడింగ్ వారు ఖచ్చితంగా ఇన్వెస్టింగ్ ఆపరేషన్ చేసి అఫీషియల్గా ట్రాన్సాక్షన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తాము. తగు చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతానికైతే వెహికల్స్ ఏమి లేవండి, అన్నీ కూడా ఓపెన్ స్టాక్ యాడ్స్ ఉన్నాయి. ఓపెన్ స్టాక్ యాడ్స్ వాటిని